మధ్య ప్రాంతంలోని ఒక బాంబు పేలితే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ఒక సామాన్య కుటుంబం వంటగదిలో మంట ఆరిపోతుందా? వినడానికి ఇది ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇది అక్షరాల నిజం. అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య రగులుతున్న తీవ్రమైన ఘర్షణ కేవలం ఆ దేశాల సరిహద్దులకి పరిమితం కాలేదు. ఆ యుద్ధం యొక్క సెగలు నేరుగా మన దేశ ఆర్థిక వ్యవస్థను, మన ఇంధన భద్రతను, చివరకు ప్రతి సామాన్యుడి జేబును దహించివేస్తోంది. ఇది కేవలం ఒక వార్తా కథనం కాదు. రాబోయే రోజుల్లో మనందరి జీవితాలను శాసించబోతున్న ఒక అతిపెద్ద ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ సంక్షోభం. అసలు అక్కడ ఏం జరుగుతోంది? వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఘర్షణకు, మన ఇంట్లో వాడే వంట గ్యాస్ సిలిండర్కు, బండిలో పోయించే పెట్రోల్కు ఉన్న సంబంధం ఏంటి? ఈ భయంకరమైన వాస్తవాల్ని ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. దశాబ్దాలుగా ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఈ ఘర్షణ ఊహించని స్థాయికి చేరింది. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ ఒకవైపు, తన అనుబంధ సాయుధ బలగాలతో ఇరాన్ మరోవైపు ప్రత్యక్ష దాళ్లకు దిగుతున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులు మరియు సైనిక ప్రతీకార చర్యలతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. అయితే ఈ ఘర్షణ కేవలం ఆ ప్రాంతాలకే ఎందుకు పరిమితం కాలేదు అంటే దానికి ఒకే ఒక్క కారణం: ఇంధనం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే చమురు కావాలి. ఆ చమురులో అత్యధిక శాతం ఉత్పత్తి అయ్యేది అక్కడే. మరి అంతకంటే ముఖ్యంగా ఆ చమురు ప్రపంచ దేశాలకు సరఫరా కావాలంటే ఒక అత్యంత కీలకమైన సముద్ర మార్గం గుండా రావాలి. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. పర్షియన్ గల్ఫ్ మరియు అరేబియా సముద్రాలు కలిపే ఒక సన్నని సముద్ర మార్గమే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. దీని వెడల్పు కొన్ని చోట్ల కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలదు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో దాదాపు 20% ఈ మార్గం గుండానే భారీ నౌకల్లో రవాణా అవుతుంది. అలాగే ఎల్ఎన్జీ అనగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాలో కూడా 1/3 ఇక్కడి నుంచి వెళుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ మార్గాన్ని దిగ్బంధిస్తానని, లేదా ఈ మార్గం గుండా వెళ్లే నౌకల మీద దాడులు చేస్తామని హెచ్చరించిన ప్రతిసారి ప్రపంచ మార్కెట్లు వణుకుతాయి. కారణం, ఈ మార్గం మూసుకుపోతే దానికి ప్రత్యామ్నాయం దాదాపుగా లేదు. అక్కడి నుంచి సరుకు రావడం ఆగిపోతే ఆ ప్రభావం ప్రపంచంలోని ప్రతి దేశం పైన పడుతుంది. కానీ అన్ని దేశాల కంటే ఎక్కువగా అత్యంత దారుణంగా నష్టపోయే దేశాల్లో భారతదేశం ముందు వరుసలో ఉంటుంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎంత తీవ్రంగా ఆధారపడుతుందో తెలిస్తే మనం ఎంత ప్రమాదకరమైన అంచుల్లో ఉన్నామో క్లియర్గా తెలుస్తుంది. మనం వాడే ముడి చమురులో దాదాపు 80% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. వంటకు వాడే ఎల్పీజీ మరియు పరిశ్రమలకు విద్యుత్ ఉత్పత్తికి వాడే ఎల్ఎన్జీ కోసం కూడా మనం భారీగా దిగుమతులపై ఆధారపడ్డాం. మనకు అత్యధికంగా చమురు మరియు గ్యాస్ సరఫరా చేసే దేశాలు ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ మరియు ఖతర్. ఈ దేశాలన్నీ మధ్యప్రాచ్యంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ముడి చమురు, ఎల్పీజీ మరియు ఎల్ఎన్జీ కార్గో నౌకలు మన దేశానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఆ ప్రమాదకరమైన స్ట్రిప్ను దాటుకుని హార్మూజ్ గుండా ప్రయాణించాలి. యుద్ధ వాతావరణం కారణంగా నౌకలపై దాడులు జరిగే ప్రమాదం ఉండడంతో అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ భయం వల్ల సరుకు రవాణా నౌకలకు చేసే ఇన్సూరెన్స్ అనగా బీమా ఖర్చులు అనూహ్యంగా పెరిగాయి. యుద్ధం జరిగే ప్రాంతాల్లో ప్రయాణించడానికి వార్ రిస్క్ ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు సరుకు రవాణా ఛార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని నౌకలు ప్రాణభయంతో ఆ మార్గాన్ని వదిలేసి ఆఫ్రికా ఖండం చుట్టూ వేలాది కిలోమీటర్లు అదనంగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన ఖర్చు, రవాణా ఖర్చు విపరీతంగా పెరుగుతున్నాయి. ముడి చమురు మన రేవులకు చేరుకునేసరికి దాని ధర ఊహించని స్థాయికి చేరుతోంది. ఈ పెరిగిన భారాన్ని చమురు కంపెనీలు భరించలేవు కాబట్టి ఆ భారం నేరుగా సామాన్యుడి మీద పడుతోంది. ఇక్కడే అసలైన కష్టాలు మొదలవుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అంటే కేవలం వాహనదారులకు మాత్రమే నష్టం కాదు. మన దేశంలో మొత్తం సరుకు రవాణా వ్యవస్థ డీజిల్ పైనే నడుస్తోంది. డీజిల్ ధర పెరిగిన మరుక్షణం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. లారీలు, ట్రక్కుల అద్దెలు పెరగడంతో రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పాలు మార్కెట్కు చేరుకునేసరికి వాటి ధర తడిసి మోపుడవుతుంది. కిరాణా సరుకులు, బియ్యం, పప్పుల నుంచి రోజువారీ అవసరాల వరకు ప్రతి ఒక్కటి పెరుగుతుంది. దీన్నే మనం ద్రవ్యోల్బణం అంటాం. అలా ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే ఒక సామాన్యుడి మధ్యతరగతి కుటుంబం యొక్క నెలవారీ బడ్జెట్కు చిల్లు పడుతుంది. ఇక వంట గ్యాస్ అనగా ఎల్పీజీ పరిస్థితి గురించి ఆలోచిస్తే సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ముడి చమురు ధర, రవాణా ఖర్చులు పెరగడంతో పాటు ఎల్పీజీ దిగుమతులు కష్టమైతే మన దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది సామాన్యులు కొనలేని వస్తువుగా మారుతుంది. మధ్యతరగతి కుటుంబాలు తమ ఇతర ఖర్చులు తగ్గించుకుని గ్యాస్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇక పేద కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. ప్రభుత్వాలు ఎంతో కష్టపడి ఉజ్వల యోజన లాంటి పథకాల ద్వారా పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాయి. కానీ సిలిండర్ ధర ఆకాశాన్ని తాకితే వాళ్లు మళ్లీ కట్టెల పొయ్యి వెంటపడాల్సి వస్తోంది. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పే. గ్యాస్ కొరత ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాదు. ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే లేదా ధర విపరీతంగా పెరిగితే నగరాల్లో పైప్ లైన్ ద్వారా వచ్చే ఎల్పీజీ మరియు వాహనాలకు వాడే సిఎన్జీ ధరలు కూడా అదుపు తప్పుతాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, చిన్న తరహా పరిశ్రమలు మరియు బేకరీలు వంటి వ్యాపారాలు పూర్తిగా గ్యాస్ పైనే ఆధారపడి ఉంటాయి. గ్యాస్ ధర పెరిగితే వారి ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. చివరకు వాళ్ళు అమ్మే ఆహార పదార్థాల ధరలు కూడా పెంచుతారు. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఆర్థిక వ్యవస్థను ఇది చుట్టుముడుతుంది. అంతేకాకుండా భారతదేశ వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటి ఎరువుల తయారీలో ఎల్ఎన్జీ పాత్ర అత్యంత కీలకం. యూరియా మరియు ఇతర రసాయనిక ఎరువులను తయారు చేయడానికి గ్యాస్ ప్రధాన ముడి చమురు. గ్యాస్ రేట్లు పెరిగితే ఎరువుల రేట్లు పెరుగుతాయి. వ్యవసాయ ఖర్చు పెరిగి రైతులు తీవ్ర నష్టాన్ని చూస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగి ఎరువుల కోసం మరియు గృహ అవసరాల కోసం గ్యాస్ను ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తే ఇతర పరిశ్రమలకు గ్యాస్ దొరకదు. ఫ్యాక్టరీలు ఉత్పత్తిని తగ్గించుకోవాలి లేదా మూసేయాలి. దీనివల్ల నిరుద్యోగం పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ గ్యాస్ లేకపోతే పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు ప్రత్యామ్నాయంగా బొగ్గును అధికంగా వాడడం ప్రారంభిస్తాయి. ఇది కాలుష్యాన్ని పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ పెట్టుకున్న లక్ష్యాలకు గండి కొడుతుంది. ఈ పరిణామాలన్నీ జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. మనం దిగుమతి చేసుకునే ముడి చమురుకు, గ్యాస్కు డాలర్లలో చెల్లింపు చేయాలి. చమురు ధరలు పెరిగితే మనం మరిన్ని డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి మరియు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. రూపాయి విలువ పడిపోవడం అంటే మన దేశంలోకి వచ్చే ఇతర దిగుమతులన్నీ, అంటే ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, మందులు అన్నీ మరింత ప్రియమవుతాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత రెచ్చగొడుతుంది. మరోవైపు ప్రజలపై భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. ఆర్థిక లోటు పెరిగి దేశ అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతుంది. ఇంతటి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఉక్రెయిన్ యుద్ధం సమయం నుంచి మనం రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తున్నాం. ఇది కొంతవరకు మనకు లాభం చేకూర్చిన మాట వాస్తవమే. కానీ రష్యా చమురు మన సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం కాలేదు. మన దేశంలోని రిఫైనరీలన్నీ రకరకాల ముడి చమురులను శుద్ధి చేయడానికి అనువుగా ఉండవు. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురు రకానికి అనుగుణంగా మన మౌలిక సదుపాయాలు నిర్మించబడ్డాయి. దానికి తోడు రష్యాపై ఉన్న పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల చెల్లింపుల విధానంలో అనేక చిక్కులున్నాయి. అంతేకాకుండా రష్యా నౌకలు కూడా ఎర్ర సముద్రం లేదా గల్ఫ్ మార్గాల ద్వారానే రావాలి కాబట్టి రవాణా ముప్పు అక్కడ పొంచుంది. ఆసియాలోని అతిపెద్ద చమురు కొనుగోలుదారులుగా ఉన్న భారతదేశం, చైనా లాంటి దేశాలు ఈ రవాణా అంతరాయాల వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోతున్నాయి. మరి అత్యవసర పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి మన వ్యూహాత్మక చమురు నిల్వలు అనగా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లేవా అంటే ఉన్నాయి. భూగర్భంలో భారీ గుహలను నిర్మించి అందులో మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురును ప్రభుత్వం నిల్వ చేసింది. కానీ వాస్తవం ఏంటంటే భారతదేశం ప్రతిరోజు వినియోగించే భారీ చమురు పరిణామంతో పోలిస్తే ఆ వ్యూహాత్మక నిల్వలు కేవలం 10 లేదా 15 రోజులు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత మళ్లీ అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడాలి. ఈ వ్యూహాత్మక నిల్వలు ఒక తాత్కాలిక షాక్ అబ్జర్వర్ లాంటిది. దీర్ఘకాలిక యుద్ధాలకు, సముద్ర మార్గాల పూర్తి దిగ్బంధనాలకు తట్టుకునేంత శక్తి వాటికి ఉండదు. ఇప్పుడు మనం భౌగోళిక రాజకీయాల కోణం నుంచి దీన్ని అర్థం చేసుకోవాలి. అమెరికా తన అగ్రరాజ్య హోదాను, ప్రపంచ చమురు మార్కెట్పై తన పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. అదే సమయంలో తన మిత్రదేశమైన ఇజ్రాయెల్కు అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడం కోసం తమ చుట్టూ ఉన్న శత్రు స్థావరాలను నాశనం చేయడం తన జాతీయ భద్రతకు అత్యంత కీలకమని భావిస్తోంది. మరోవైపు ఇరాన్ మధ్యప్రాచ్యంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి తన అనుబంధ గ్రూపుల ద్వారా పరోక్ష యుద్ధాలు చేస్తూ అవసరమైతే ప్రపంచ ఇంధన సరఫరాను ఆపేస్తామని బెదిరిస్తోంది. ఈ 3 శక్తుల చదరంగంలో బలైపోతున్నది ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థ. ఇది ఎవరి పక్షం వహించాలో, ఎవరిని తప్పుబట్టాలో నిర్ణయించే అసాధారణ పరిస్థితి. మన విధానాలు కేవలం దేశం పట్ల వ్యతిరేకతతోనో లేదా గుడ్డి జాతీయవాదంతోనో ఉండకూడదు. వాస్తవాలను గ్రహించి మన జాతీయ ప్రయోజనాలను, ఇంధన భద్రతను కాపాడుకునే దిశగా అందరూ అడుగులు వేయాలి. తక్షణ చర్యలుగా ప్రభుత్వం స్వదేశీ ఎల్పీజీ మరియు సహజ వాయువు ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచే ప్రయత్నం చేయాలి. అత్యవసర రంగాలకు అంటే ఎరువుల కర్మాగారాలు, ఆసుపత్రులు, రవాణా వ్యవస్థలకు గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యతనివ్వాలి. ఎగుమతి చేసే దేశాలతో సుదీర్ఘ ఒప్పందాలను మరింత పకడ్బందీగా చేసుకోవాలి. కానీ ఇవన్నీ స్వల్పకాలిక ఉపశమనాలు మాత్రమే.
ఈ సంక్షోభం మనకు ఒక అతిపెద్ద పాఠాన్ని నేర్పుతోంది. మన భవిష్యత్తు కోసం కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఇజ్రాయిల్ ఇరాన్ సంఘర్షణలు ఒక తాత్కాలిక కుదుపు మాత్రమే. ఇది రాబోయే ప్రమాదాలకు ఒక బలమైన సంకేతం. దీర్ఘకాలంగా భారతదేశం తన ఇంధన భద్రతను సాధించాలంటే శిలాజ ఇంధనాలు అనగా ముడి చమురు మరియు గ్యాస్పై ఆధారపడ్డాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. సౌరశక్తి, పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై భారీ పెట్టుబడులు పెట్టాలి. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి. బయో ఇథనాల్ బ్లెండింగ్ మరియు గ్రీన్ హైడ్రోజన్ లాంటి అత్యాధునిక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. ఒకే ప్రాంతంపై, ముఖ్యంగా అస్థిరతకు మారుపేరుగా ఉన్న మధ్యప్రాచ్యంపై ఆధారపడడం ఎంత ప్రమాదమో ఈరోజు మనకు స్పష్టంగా తెలుస్తోంది. మన ఇంధన అవసరాల కోసం ఎక్కడో ఉన్న దేశాల వైపు చూసే పరిస్థితి మారాలి. మన బలం మన స్వయం సమృద్ధిలోనే ఉండాలి. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కఠోర వాస్తవం ఉంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఏసీ గదుల్లో కూర్చుని వ్యూహాలు రచించవచ్చు. కానీ అంతర్జాతీయంగా జరిగే ఏ ఇంధన యుద్ధమైనా, ఆర్థిక సంక్షోభమైనా దాని మొదటి దెబ్బ మనపైన పడుతుంది. అంటే సామాన్యుడిపై. పెరిగిన కూరగాయల ధరలను చూసి భయపడే ఒక గృహిణి, ట్రాక్టర్లో డీజిల్ పోయించడానికి అప్పు చేసే రైతు, పెరిగిన రవాణా ఖర్చులతో నెట్టుకురాలేని ఒక వ్యాపారి, వీళ్ళందరూ ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు ప్రత్యక్ష బాధితులు. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం ప్రతి భారతీయుడి నడ్డి విరుస్తోంది, వంటగదిలోకి ప్రవేశిస్తోంది. మన ఉనికిని ఎలా ప్రశ్నిస్తుందో ఈ సంక్షోభం మనకు కళ్లకు కట్టేలా చూపిస్తోంది. ఇది కేవలం దేశాల మధ్య యుద్ధం కాదు సుమా, మన దైనందిన జీవిత మనుగడ కోసం సాగే యుద్ధం. ఈ సంక్షోభం నుంచి సరైన గుణపాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మన ఆర్థిక స్వతంత్రత మరియు ఇంధన భద్రత రెండూ కుదేలవుతాయి. ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.